ఇంకా నయం, అక్క లేకపోతే కుక్కకి అక్క అని పేరు పెట్టలేదు. అదృష్టాన్ని కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి దాని క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి తీరా అది వచ్చాక డబ్బులు లేవని రిటర్న్ కొట్టే మీ తెలివితేటలు చూస్తూ ఉంటే చిట్టీలు వేయాలన్న ఆలోచన కూడా పోయిందిరా. సార్ అంత మాటానికండి సార్, అసలే పెళ్ళం పిల్లలు లేనండి సార్. నా బాధ ఎవరికి చెప్పుకోమంటారు సార్? అంటే నాకు 10 మంది మొగుళ్ళు 100 మంది పిల్లలు ఉన్నారా? నాకు ఎవరు లేరు. మీరు కాస్త ఆగుతారా? నేను చిట్టీలు వేయనన్నాను కానీ జాబ్ ఇవ్వనన్నానా? కంగ్రాట్స్, మీ ఇద్దరికి జాబ్ ఉంది. కంగ్రాట్స్. నీకు కూడా కంగ్రాట్స్. Thank you. సార్ నాకు జాబ్ ఇచ్చి చాలా బెస్ట్ అయ్యారు, దానికి జాబ్ ఇచ్చే ఇంత వేస్ట్ అయ్యారేంటి సార్? రే, నువ్వు బెస్ట్ వరస్ట్ అని టేస్ట్ లేకుండా మాట్లాడకు. అయినా ఇప్పటిదాకే కదరా కంగ్రాట్స్ అనుకుంటూ చేకండి ఇచ్చుకున్నారు, అంతలోనే అంత శత్రుత్వం ఎందుకురా? రోజులో ఒక్క నిమిషం పాజిటివ్గా ఉండాలి కదా సార్. సార్ ఇంతకు మా జీతం ఎంత? నెలకి 50,000. ఏంటి 50,000? ఏంటి జీతం ఎక్కువైందని ఇద్దరు ఆశ్చర్యపోతున్నారా? నేను ఆశ్చర్యపోతుంది ఎక్కువని కాదు సార్, చాలా తక్కువని. ఇప్పుడు హౌస్ కీపర్ కే చాలా ఎక్కువ జీతం ఇస్తున్నారు సార్. అయితే వెళ్ళి హౌస్ కీపర్ కింద ట్రై చేయ. అరే సగం కాలేన పరోటా మొహోడా, నేను జీతం ఎక్కువ అడిగితే నాతో పాటు నీకు కూడా వస్తుంది కదరా? అవును కదా సార్, మరీ 50,000 సార్, ఇంకో 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చు కదా సార్. ఏరా ఆ 1000 రూపాయలతో కుమారి ఆంటీ దగ్గర 2 లివర్లు ఎక్స్ట్రా తింటావా? కొట్టానంటే మొహం మడతడిపోద్ది. జీతం గురించి నేను మాట్లాడతాను, నువ్వేం మాట్లాడకు. సార్ మరీ అంత తక్కువ జీతం అంటే మా వల్ల కాదు సార్, ఇంకో 50 పెంచండి. ఆ 50 రూపాయలతో కుమార్ అండ్ షాప్ పక్కన గోలి షోడ తాగుతావా? నేను అడిగేది 50 రూపాయలు కాదురా, 50,000. అమ్మా తల్లి, ఇప్పటిదాకా జాబ్ వచ్చేదాకా కాళ్ళు పట్టుకున్నంత పని చేసి జాబ్ రాగానే జీతాల కోసం చర్చలు పెడుతున్నారేంటి? అది కాదు సార్, మేము అసలే పేదవాళ్ళం. మీరు జీతం మరీ 50,000 ఇస్తే మా వంట మనిషికి, మా పని మనిషికి, మా వాచ్మ్యాన్ కి మేము జీతాలు ఎలా ఇవ్వాలి సార్? అమ్మా పేదింట్లో పుట్టిన మహాలక్ష్మి, నీకు 50,000 సరిపోకపోతే 1,00,000 తీసుకో. కానీ ఒక కండిషన్, మీకు 50,000 జీతం కావాలంటే తలో 5 లక్షలు అడుగుదాం అనుకున్నాను, కానీ 1,00,000 జీతం కావాలంటే చెరో 10 లక్షలు ఇచ్చేసేయండి అంతే. ఏంటి 10 లక్షలు ఇవ్వాలా? మాకెక్కడివి సార్? జాబ్ కావాలంటే ఆ మాత్రం ఇవ్వలేరా? మూతికాయలు మొగుడు ఏడుస్తుంటే పెళ్ళ వచ్చి ముద్దు ఎట్లేదనిదంట. నా చేతిలో రూపాయలు నేను ఏడుస్తుంటే నీకు 10 లక్షలు ఇవ్వాలా? ఒళ్ళుంటే సరిపో సార్, కొంచెం దిల్లుండాలి సార్. మాలాంటి చూసి కొంచెం జాలి పడండి సార్. మిమ్మల్ని చూసి జాలి పడితే తర్వాత నన్ను చూసి జాలి పడతారు అందరూ. ఊరుకోండి సార్, మిమ్మల్ని చూసి జాలి పడేవాళ్ళు, అంబాని చూసి అయ్యో అనేవాళ్ళు ఎవరుంటారు సార్? అవును సార్, మీరు మా బ్రతుక్కి వెలిగివ్వాలంటే చిన్న క్యాండిల్ వెలిగించండి, అంతేకాని మా బ్రతుకును వెలిగించకండి. అమ్మా మహానటి, ఇంతటి ఏవి డైలాగులు నేను పేదరికం సినిమాలో కూడా చూడలేదమ్మా. నీకు చేతులెత్తి దండం పెడతాను, నీ బ్యూటీ పార్లర్ ఫేస్ కి ఆ ఎమోషనల్ యాడ్స్ చెయ్యకమ్మా. ఐస్ క్రీమ్ లో ఆకే నంచుకొని తిన్న తసయ్యంగా. అంత బాధపడే బదులు డబ్బులు తీసుకోకుండా మాకు జాబ్ ఇవ్వచ్చు కదా సార్. మీకు డబ్బులు తీసుకోకుండా జాబులు ఇస్తాను, బానే ఉంది. మీకు జీతాలు ఇవ్వాలంటే నేను డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? అంటే మీ దగ్గర డబ్బులు లేవా? లేవుగా, మీరిద్దరు ఇచ్చిన డబ్బులే మీ ఇద్దరికి జీతాలకి ఇద్దాం అనుకున్నాను. అవును, మీ డబ్బులతోనే మీకు జీతాలు ఇస్తాను. సార్ అంత మాట అనకండి, ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకోండి. అంటే ఇప్పుడు రేపటి నుంచి చెప్పులు చేతులకు వేసుకోమంటావా? సార్ మీరు మాకంటే ఎక్కువ కామెడీ చేస్తున్నారు సార్. మీరు కామెడీ మనసి ట్రాజెడీ చేస్తున్నారు, నేను కామెడీ చేస్తున్నా. మేము ఇచ్చిన డబ్బులతో మాకు జీతాలు ఇస్తారు, బాగానే ఉంది. ఆ డబ్బులు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు సార్? మీ వల్ల నాకు డబ్బులు వస్తాయిగా, అప్పుడు అందులో నుంచే మీకు జీతాలు ఇస్తాను. ఒకవేళ మా వాళ్ళు మీకు డబ్బులు రాకపోతే ఏముంది, 10 నెలల తర్వాత ఉద్యోగం నుండి వీకేస్తా. అలాగైతే అప్పుడు మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేస్తారా సార్? అప్పటిదాకా ఎందుకు, నెల నెల మీ డబ్బులు మీకు జీతంలా తిరిగి ఇచ్చేస్తున్నాగా. అంటే మాకు జీతాడడానికి మా దగ్గర ముందు డబ్బులు తీసుకుంటున్నారన్నమాట. మరి లేకపోతే మీ టాలెంట్ చూడకుండా నా వాలెట్కి బొక్కెట్టుకోమంటారా? బొక్కెట్టుకుంటారు, మెత్తడి ముక్కెట్టుకుంటారు, మాకు అనవసరం. ఇంతసేపు మా టైం వేస్ట్ చేసినందుకు ఎలాగైనా మీరు నాకు ఈ జాబ్ ఇవ్వాల్సిందే, వితౌట్ లంచం. ఎలా అడిగాను? నీ మోహన్లా అడిగావు కానీ పక్కకుండు. సార్ ఇంతకీ మీరు మాకిచ్చే సాఫ్ట్వేర్ జాబ్ ఏంటి? జావానా సార్? మనది జావా కాదు, కోవా కాదు, అసలు సాఫ్ట్వేర్ జాబే కాదు. అంటే మీరిచ్చే సాఫ్ట్వేర్ జాబ్ కాదా? ఓహో, నీకొక్కసారి చెప్తే అర్థం కాదనుకుంటా. నేను ఇచ్చేది సాఫ్ట్వేర్ జాబ్ కాదు,
మరి సాఫ్ట్వేర్ జాబ్ కాకపోతే మీ యాడ్లో బీటెక్ చదివిన వాళ్ళకి మాత్రమే అని ఎందుకు వేశారు సార్? అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళలో బీటెక్ చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఖాళీ ఉన్నారని. సార్ ఇంకోసారి ఖాళీగా ఉన్నారన్నమాట అనకండి సార్. ఇంట్లో అదే మాట, వీధిలో అదే మాట, స్నేహితులు అదే మాట, శత్రువులు అదే మాట, ఆఖరికి మీరు కూడా అదే మాట. నాకు నవరంధ్రాల నుంచి పొగలు వస్తున్నాయి సార్. అయితే ఒకసారి మా వీధికి వచ్చే. ఎందుకు సార్? అంటే పొగేసే వాళ్ళు లేక రోజు రోజుకి మా వీధిలో దోమలు ఎక్కువైపోతున్నాయి, అందుకని. ఏం పంచులేస్తున్నారు సార్. మీరు కానీ ముందే యాక్టర్ అయి ఉంటే ఈ పాటికి డాక్టరేట్ కొట్టేసేవారు. ఈయన డాక్టరేట్ కొట్టడం కాదు కానీ ఇలాంటి కుళ్ళిపోయిన జోకులేస్తే జనాలు చేత కొట్టి డాక్టర్ చేత కట్లే ఇస్తారు. నువ్వు కోప్పడకురా బాబు, కోపంలో కొరివిదెయ్యంలా ఉన్నావు.